టాటా మోటార్స్ ఈ స్టాక్ ఆల్ టైమ్ హై 1179 రూపీస్ నుంచి 535 రూపీస్ వరకు ఫాల్ అయ్యి కొన్ని డేస్ నుంచి ఈ స్టాక్ లో రివర్సల్ రావడం చూస్తున్నాం. ఈ కంపెనీ పరంగా స్ట్రక్చరల్ గా చాలా చేంజెస్ అవుతున్నాయి అండ్ దానివల్ల ఈ స్టాక్ కమింగ్ డేస్ లో ఆల్ టైమ్ హై ని బ్రేక్ చేసే పాసిబిలిటీ గురించి అండ్ అలానే ఈ స్టాక్ ఇంతలా పెరగడానికి గల రీజన్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కాబట్టి మీరు ఒకవేళ ఈ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నా కానీ లేదా కొత్తగా బై చేయాలనుకుంటున్నా కానీ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాటా మోటార్స్ కంపెనీ యొక్క బిజినెస్ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ కమర్షియల్ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్ ఇంకా జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ వంటి వాటిని మ్యానుఫ్యాక్చర్ అండ్ సేల్ చేస్తుంది. వీళ్ళు జనరేట్ చేసే రెవెన్యూలో కమర్షియల్ వెహికల్స్ నుంచి 18%, ప్యాసింజర్ వెహికల్స్ నుంచి 12%, ఇంకా జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ నుంచి ఏకంగా 70% అనేది కంట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి దీన్ని బట్టి వీళ్ళ బిజినెస్ లో జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ అనేది ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. ఈ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ ప్లాంట్ అనేది యూకే లో సెటప్ చేశారు. కంపెనీ ఇన్ని డేస్ గా వీళ్ళ సేల్స్ తగ్గడం వల్ల స్టాక్ లో ఫాల్ ని చూసాం. కానీ ఇప్పటి నుంచి వీళ్ళ సేల్స్, మార్జిన్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ కూడా ర్యాపిడ్ గా గ్రో అవ్వనున్నాయి. దానికి గల కారణం రీసెంట్ గా యూకే ఇండియాతో జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ వల్ల యూకే నుంచి ఇండియాకి ఎక్స్పోర్ట్ అయ్యే జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్స్ పైన టారిఫ్స్ తగ్గనున్నాయి. ఎంతలా అంటే ప్రజెంట్ రేంజ్ రోవర్ కార్ యొక్క ప్రైస్ 70 to 80 lakhs. కానీ ఈ డీల్ తర్వాత దాని కాస్ట్ 40 to 50 lakhs అవ్వనుంది. అంటే ఆల్మోస్ట్ 50% వరకు తగ్గబోతుంది. దీనివల్ల ఈ కార్ యొక్క సేల్స్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి. అండ్ ఇంకో పాజిటివ్ ఫ్యాక్టర్ వచ్చేసి యాక్చువల్ గా వీళ్ళు ఈ కార్స్ ని ఎక్కువగా చైనా, యూరోప్, నార్త్ అమెరికా ఇంకా యూకే కంట్రీస్ కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. కానీ ఈ డీల్ తర్వాత వీళ్ళు ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసే సేల్స్ కూడా హెవీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇంకో పాజిటివ్ ఫ్యాక్టర్ వచ్చేసి రీసెంట్ గా ట్రంప్ యూకే మీద వేసిన 25% టారిఫ్స్ అనేవి 10% టారిఫ్స్ కి రెడ్యూస్ చేశారు. కాబట్టి దీనివల్ల కూడా ఈ కంపెనీకి పాజిటివ్ అవ్వనుంది. ఎప్పుడైనా కానీ ఏదైనా స్టాక్ కి సంబంధించిన ఈవెంట్ అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కానీ అది రిజల్ట్స్ లో రిఫ్లెక్ట్ అవ్వక ముందే స్టాక్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ డీల్ తర్వాత ఈ స్టాక్ లో రివర్సల్ ని చూస్తున్నాం. అండ్ ప్రజెంట్ ఉన్న పాకిస్తాన్ వార్ ఇంకా టారిఫ్ టెన్షన్స్ ని కూడా పట్టించుకోకుండా ఈ కంపెనీ పెరుగుతుంది. కాబట్టి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి రోజులు వచ్చాయనే చెప్పుకోవచ్చు. ఇక ప్యాసింజర్ అండ్ కమర్షియల్ వెహికల్స్ విషయానికి వస్తే మన కంట్రీలో రేట్ కట్స్ చేయడం అండ్ బడ్జెట్ లో అప్ టు 12 LPA వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడం, వీటన్నిటి వల్ల కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. కాబట్టి ప్యాసింజర్ ఇంకా కమర్షియల్ సేల్స్ కూడా ర్యాపిడ్ గా పెరిగే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా రీసెంట్ గా వీళ్ళ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ బిజినెస్ ని డీమర్జ్ చేయాలని ఓటింగ్ నిర్వహించారు. అందులో వీళ్ళకి అందరి షేర్ హోల్డర్స్ నుంచి యునానిమస్ గా అప్రూవల్ లభించింది. ఒకవేళ ఈ డీమర్జ్ అవుతే టాటా మోటార్స్ స్టాక్ హోల్డ్ చేస్తున్న వాళ్ళందరికీ అడిషనల్ గా కమర్షియల్ వెహికల్ స్టాక్ యాడ్ అవుతుంది. దీనివల్ల వాళ్ళ సెగ్మెంట్ వైజ్ బిజినెస్ ఫోకస్ అనేది పెరుగుతుంది. ఇది కూడా కంపెనీకి చాలా పాజిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈ రీజన్స్ వల్లే స్టాక్ అప్కమింగ్ డేస్ లో ఆల్ టైమ్ హై ని రీచ్ అయ్యేలా కనబడుతుంది. ఈ కంపెనీ ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ హై నుంచి 40% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి రీసెర్చ్ చేసి ఈ స్టాక్ పైన డెసిషన్ అనేది తీసుకోండి. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ ఏ స్టాక్ పైన అనాలిసిస్ చేయాలనేది కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.